రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు యాడ్ బ్లాక్ ప్రాబ్లమ్ వస్తే అయితే టెలిగ్రామ్లో మీ యొక్క ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోండి, ప్రాబ్లం రాదు. ఇంకోటి లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి. చాలా బాగుంటుంది వీడియో. మీరు ఫుల్ స్క్రీన్ లో చూస్తే బాగా వస్తుంది. ఇక్కడ మీరు ఇలా చూసేటప్పుడు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఫుల్ స్క్రీన్ లో చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ట్యూటోరియల్ చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. అసలు ఏం రాకుండా నో ప్రాబ్లం. అసలు మీకు అలర్ట్ మోషన్ యాప్ ఐడియా లేకుండా నో ప్రాబ్లం, ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, చాలామంది ఈ కామెంట్ అయితే 3-4 నేను చూసిన, అంటే కొత్త సబ్స్క్రైబర్ వస్తుంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పంపించారు, మాకు 3D కెమెరా అనేది వస్తలేదని అంటున్నారు. మీరు ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఎవరైనా ఉండొచ్చు, పాత సబ్స్క్రైబర్ అయితే ఐడియా ఉంది. ఓకే, ఎవరైనా కావచ్చు. చూడండి వీడియో. ఇక్కడ నేనైతే ఈ 2 ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. ప్రాజెక్ట్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి లిరికల్ ప్రీసెట్ ఉంటుంది. ఇవి రెండైతే ఇంపోర్ట్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆ లిరికల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎండింగ్లో అది చాలా ఈజీగా ఉంటుంది. ఫాంట్ మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోండి మీరు, అంటే వీడియో చూసిన తర్వాత ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే మనకు టోటల్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఇందులో కొన్ని మెథడ్ చెప్తాను, దాన్ని బట్టి మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కెమెరా ఆఫ్లోనే ఉంచండి. ఓకే, లేకపోతే ఆన్ చేసినా నో ప్రాబ్లం, ఆన్ చేసేయండి. కానీ మనకు ఈ ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే కావాలి. ఒకవేళ నేను ఏదైతే హీరోయిన్ ఫోటో యూజ్ చేసినానో ఆ ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు పెడతాను. ఓకేనా, లేకపోతే టెలిగ్రామ్లో పెడతాను. టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు పిఎన్జీ కావాలా లేకపోతే నార్మల్ ఫొటోసే కావాలా కామెంట్ చేయండి. అవి హెచ్డీలో ఉన్నాయి నార్మల్ ఫొటోస్ కూడా, దానికి నేను కన్వర్ట్ చేసి పిఎన్జీగా కన్వర్ట్ చేసిన. ఓకే, ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీ ఒకవేళ మీకు సొంతంగా మీరు చేసుకునే వాళ్ళు ఉంటే మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఓకేనా, మీ యొక్క ఫోటో పెట్టి. ఓకేనా, ఇప్పుడు మనమైతే కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అది కూడా పిఎన్జీ ఫోటో సంథింగ్. ఓకే, నేనైతే ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో అయితే పెడతాను. ఓకే, ఈ ఫోటో ఉంది కానీ కనిపిస్తలేదు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరుపుకోండి. కొన్ని ఫొటోస్ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరుపుకోవాలి, కొన్ని ఫొటోస్ అనేది మధ్య నుంచి చేసుకోవాలి. అందుకోసం వీడియో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు ఈ ఫోటో ఎక్కడైతే ఉందో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఫోటో నేను యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన +సెకండ్ కాపీ రైట్ చేసుకోండి. ఫోటోని డిలీట్ చేసేయండి. ఆ ఫోటోని కాపీ రైట్ చేసిన తర్వాత డిలీట్ చేసి మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, వచ్చేస్తుంది. కొంచెం సైజులో అయితే కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, సెట్ అయింది. మధ్యలో మీరు బాయ్స్ ఫొటోస్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఫోటో అయిపోయింది, దాని తర్వాత సెకండ్ ఫోటో కూడా దగ్గర వద్దాం మనం. సెకండ్ ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని కూడా కాపీ చేసి ఓకే కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, వేరే ఫోటో, ఆ ఫోటో యాడ్ చేసి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫోటో కూడా జరుపుకోండి. జరిపిన తర్వాత ఈ ఫోటోను కూడా మనం సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోను కూడా ఇలాగైతే వచ్చేసింది. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మీరు. ఓకే, దాని తర్వాత నేను యాడ్ చేసిన ఫోటోను కూడా డిలీట్ చేసేయండి. దాని తర్వాత 3వ ఫోటో దగ్గర వద్దాం. ఓకే, 3వ ఫోటో కూడా సేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ 3 ఫొటోస్ అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది, మిగతా ఫొటోస్ రాదు. ఓకే, కాపీ చేసిన తర్వాత ఈ ఫోటో పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఆ ఫోటో కూడా వచ్చేసింది. అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు ఓల్డ్ ఫోటో నేను యాడ్ చేసిన ఫోటో ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఈ ఫోటో కూడా వచ్చింది, ఈ ఫోటో కూడా వచ్చింది, ఈ ఫోటో కూడా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కానీ మీరైతే లాస్ట్ వరకు యాడ్ చేయకండి, లాస్ట్ నుంచి యాడ్ చేయకండి, ఇక్కడ నుంచి యాడ్ చేయండి 4 సెకండ్ నుంచి. మళ్ళీ లాస్ట్ నుంచి యాడ్ చేస్తే బ్యాక్ సైడ్లో అది కొంచెం బాగా కనిపించదు అది ఓకే, కాబట్టి మీరు నేను ఏ ఫొటోస్ ఎక్కడి నుంచి యాడ్ చేసినానో ఆ ఫొటోస్ కూడా అంతే యాడ్ చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీనికి కాపీ చేసిన, ఈ ఫోటో డిలీట్ చేసిన, కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఓకే ఈ ఫోటో యాడ్ చేసిన, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసిన, సెట్ అయ్యింది ఇక్కడ.
దీన్ని కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే జరిపితే సెట్ అయిపోతుంది. ఎండింగ్ వరకు కాదు, ఎక్కడి నుంచి ఉందో అక్కడి వరకు జరుపుకోండి. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంది, ఈ ఫోటో కూడా యాడ్ చేసిద్దాం. ఓకే, దీన్ని కూడా కాపీ చేసుకుందాం. సేమ్ ప్రతి ఒక్క ఫొటోస్ని చూసి కాపీ చేసుకోండి. ఓకేనా? అయిపోయిన తర్వాత లిరికల్ ఉంటుంది, ఇందులో సాంగ్ కూడా ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి, పైన ఈ ప్లస్ కానీ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఈ కెమెరా ఆన్ చేసి ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది. మధ్యలో మీరు బాయ్స్ ఫొటోస్ యాడ్ చేసినా కూడా నీట్గానే ఉంటుంది. ఇంతే, ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, వీలుంటే కైన్ మాస్టర్ ప్రీసేర్ కూడా పెడతాను, లేకపోతే 1 ఫోటోతోటి అయినా ట్రై చేయండి. జై హింద్.